ఇక్కడ ఇంకా మా పాప చూడండి హాలిడేస్ ఇచ్చారు కదా, తను కూడా నేర్చుకుంటాను కట్ చేస్తాను వచ్చి ఇవి అయితే కట్ చేసింది బెండకాయలు. కొన్ని అయితే ముచ్చటగా అనిపిస్తాయి, కొన్ని అయితే వద్దన్నా కానీ చేస్తానని చెప్పి బలవంతం చేస్తారు. ఇంకప్పుడు ఆపలేం వాళ్ళని. కొన్ని నేను చెప్పి చేయించుకుంటాను, వాళ్ళకి వస్తాయి. ఏదో ఒక పనితో వాళ్ళు బిజీగా ఉంటే మొబైల్ టీవీ అనే డీవియేషన్స్ లేకుండా ఏదో ఒక పనితో ఎంగేజ్ అవుతారని. ఇక్కడ మా చిన్న పాప చూడండి. ఏమండి లిక్విడ్ ఉందా అయిపోయిందా? ఉందా? ఇంకో 4 గిన్నెలు కడిగేటప్పుడు మొత్తం అయిపోద్దేమోనండి. నేను చేయమన్నాను నిన్ను ఇది. నిజం చెప్పు. నువ్వు దిగు అక్కడి నుంచి, నువ్వు దిగు. ఎవరు చేయమన్నారు అది? దొంగకిలాడి అబద్ధాలు ఎట్లా చెప్తుందో. ఈ చిన్న కూతుర్లు ఉంటారు కదా ఇంట్లో, పిల్ల రాక్షసులు. అస్సలు ఒక్క మాట చెప్పాలన్నా కూడా భయమే, దాన్ని కలిపి కింద పడి ఆడవడమే. ఇక్కడ చూడండి స్టవ్ వేసుకొని మరీ గడుగుతుంది. మనం ఏం చెప్పకపోయినా కానీ అలా అక్క చేస్తుంది కదా, ఈవిడ కూడా ఆవిడకి పోటీ పడి చేయాలని చెప్పి తెగ చేసేస్తుంది. మళ్ళీ ఇవన్నీ నేను మళ్ళీ కడుక్కోవాలి ఇంకొకసారి. ఈ సమ్మర్ హాలిడేస్ అయిపోయేలోపు ఈ సింద్రిలతో ఇంకెన్ని సినిమాలు చూడాలో. మీ ఇంట్లో కూడా ఉన్నారు ఇట్లాంటి పిల్లలు. మా పెద్ద పాపనైతే సమ్మర్ క్యాంప్ జాయిన్ చేశాము. ఇంకా తర్వాత ఈవినింగ్ అయితే ఇద్దరినైతే పార్క్ తీసుకెళ్ళాను. ఈ పార్క్ చాలా బాగుంటుంది, ఉమెన్స్ అండ్ చిల్డ్రన్ పార్క్. ఓన్లీ లేడీసు పిల్లలు మాత్రమే అలో చేస్తారు ఈ పార్క్లోకి. పిల్లలు ఆడుకోవడానికి అయితే చాలా రకాల ఐటమ్స్ ఉంటాయి. డిఫరెంట్ ప్లే చేయొచ్చు, అదే డిఫరెంట్గా ఆడుకోవచ్చు. ఇంకా మా పాప అన్నీ ఎక్కేసి హ్యాంగ్ అవుతూ జంప్ చేస్తూ, ఇంకా చిన్న పాప అయితే స్లైడింగ్ చేస్తూ అన్నీ ఆడుతున్నారు. ఇద్దరు బాగా మంచిగా ఆడుకున్నారు. ఇంట్లో పనులు ఒక్కొక్కసారి నేను చెప్పకుండానే వాళ్ళే ఇంట్రెస్ట్గా చేస్తారు. ఈ సమ్మర్ హాలిడేస్లో చిన్న ఇంట్లో పనులతో పాటు వాళ్ళకి నచ్చిన యాక్టివిటీస్, వాళ్ళకి నచ్చినవి డాన్సింగ్, మ్యూజిక్ అట్లా నేర్పిస్తే వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతారు. వాళ్ళకి హాలిడేస్లో